ఎన్నికలకు ముందు సమాజ్వాదీ పార్టీలో నడిచిన కుటుంబ కథా చిత్రం అటర్ ఫ్లాప్ అయింది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తండ్రి ములాయం మాటనే ధిక్కరించిన తనయుడిగా పేరు తెచ్చుకునేందుకు అఖిలేష్ యాదవ్ ఎన్ని తంటాలు పడినా లాభం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో పాటు కుటుంబ విభేదాల ప్రభావం ఎన్నికల్లో కనిపించింది. చివరికి ఆ ఫ్యామిలీ డ్రామానే యాదవ పరివారం కొంప ముంచిందని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీని కుటుంబ విభేదాలు కూడా ముంచాయి. ములాయం వర్సెస్ అఖిలేష్ గా 15 రోజుల పాటు నానాయాగి జరిగింది. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని అంటున్నారు. ఎస్పీలో విభేదాలు సమసిపోయినట్లు కనిపించినప్పటికీ లోపల మాత్రం ఆ విభేదాలు సమసిపోలేదనే చెప్పొచ్చు. తండ్రి కొడుకుల ఆధిపత్య పోరాటం నిజానికి ఎన్నికల డ్రామాయే అయినా పార్టీకి మాత్రం తీరని నష్టం కలిగించింది. మతతత్వ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ములాయం యూపీ ముస్లింలకు ఆశాకిరణంగా నిలిచారు. కానీ ములాయం నుంచి పార్టీ నాయకత్వాన్ని అఖిలేష్ లాగేసుకోవడంతో ఇంటికే పరిమితం కావడం ఎస్పీని దెబ్బతీసింది. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీతో పోటీపడిన ఎస్పీ అదే పార్టీతో కలిసి పోటీ చేయడం యూపీ వాసులకు నచ్చలేదని తెలుస్తోంది. ములాయం పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. కేవలం 3 నియోజకవర్గాల్లో నామమాత్రంగా ప్రచారం చేసి ఊరుకున్నారు. ములాయం బహిరంగంగానే మిగతా స్థానాల్లో వ్యతిరేకులకు ఓటేయమని పిలుపునివ్వడంతో యూపీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని భావించక తప్పదు. ప్రతి ఎన్నికల సమయంలో తప్పనిసరిగా వారణాసిలోని యాదవుల ఘాట్కు వెళ్లే ములాయం ఈసారి అటువైపే వెళ్లలేదు. వారణాసి ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ అక్కడికి వెళ్లి ఎంతో కొంత యాదవుల ఓట్లను తమ వైపు మరల్చుకున్నట్టు భావిస్తున్నారు. అఖిలేష్ తన చుట్టూ ఉన్న వారి మాట విని తండ్రి ములాయం సింగ్ యాదవ్, బాబాయ్ శివపాల్ యాదవ్ అలాగే వారి వర్గాన్ని పక్కకు నెట్టడం ఘోరమైన తప్పిదమని ఎస్పీ అంటోంది. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ములాయం మాటలకు విలువనివ్వకుండా ఎన్నికలకు వెళ్లినందుకే ఈ ఫలితమని ములాయం సింగ్ వర్గం మండిపడుతోంది. అఖిలేష్ ఒంటెత్తు పోకడలు దెబ్బతీశాయని ఆగ్రహిస్తున్నారు. హడావిడిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అఖిలేష్ పార్టీని ఓటమిలోకి నెట్టారని విమర్శిస్తున్నారు. తండ్రి లేని లోటు కాంగ్రెస్ పార్టీ తీరుస్తుందని అఖిలేష్, ముస్లింల ఓట్లు సంఘటితమవుతాయని కాంగ్రెస్ పార్టీ తప్పుడు అంచనాలతో పప్పులో కాలేశాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. యూపీలో ఇప్పటికీ ఎస్పీ నెగ్గాలంటే బ్రాండ్ ములాయం తప్ప మరో దారి లేదని ఈ ఫలితాలతో స్పష్టమైపోయిందని భావిస్తున్నారు.